పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. పుష్కర 12 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానానికి ప్రసిద్ధి. పుష్కరాలలో మొదటి రోజు ఈ రోజున చేయవలసిన దానం భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, రజితదానం, అన్నదానం. రెండవ రోజు ఈ రోజున రత్నదానం, గోదానం, లవణదానం, వస్త్రదానం చేయాలి. మూడవ రోజు ఈ రోజున బెల్లం, అశ్వ శాఖ, ఫలదానం అంటే పండ్లు దానం చెయ్యాలి. నాలుగవ రోజు ఈ రోజున పాలు, తేనె, నెయ్యి, నూనెను దానంగా ఇవ్వాలి. ఇక పుష్కరాలలో 5వ రోజు ఈ రోజున ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లను దానంగా ఇవ్వాలి. 6వ రోజు ఈ రోజున ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చెయ్యాలి. ఇక 7వ రోజు ఈ రోజున గృహదానం, మంచం, కుర్చీ, పీట ఇలాంటివి గృహోపకరణ వస్తువులను దానంగా ఇవ్వాలి. 8వ రోజు ఈ రోజున చందనం, కందమూలాలు, పుష్పమాలలు దానంగా ఇవ్వాలి. ఇక 9వ రోజు ఈ రోజున కంబళ్ళు, దుప్పట్లు, పిండదానం, దాసి దానం చెయ్యాలి. ఇక పుష్కరాలలో 10వ రోజు ఈ రోజున శాకం అంటే కూరగాయలను దానంగా ఇవ్వాలి. సాలగ్రామ దానం, పుస్తక దానం చెయ్యాలి. 11వ రోజు ఈ రోజున గజదానం చెయ్యాలి. పుష్కరాలలో ఆఖరి రోజు ఈ రోజున నువ్వుల దానాన్ని చేయాల్సి ఉంటుంది.